పూరా లోకల్. అంటే మనకు మొదటి సర్వేలో ఇట్లా నష్టం ఏం జరగలేదు లేదక్క. అది చాలా మటుకు గవర్నమెంట్ ల్యాండ్ లోనే ఉంది. రైతులు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసినారు. దానికి ఫస్ట్ సర్వే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చేసిన దానికి రైతులు మొత్తం బిల్కుల్ యాక్సెప్ట్ చేసినారు. చాలా మటుకు గవర్నమెంట్ ల్యాండ్ లో ఉండేది. తర్వాత సెకండ్ సార్ చేసినప్పుడు ఏమైందంటే ఎమ్మెల్యే గారు ఊరు పక్కన ఖానాపూర్. తర్వాత రేవంత్ రెడ్డి గారి వాళ్ళ చుట్టాలు అక్కడ మాడుగుల్లో అక్కడ చుట్టాలు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్ ని కలుపుకొని వాళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేసినారు. ఇంకా రోడ్ ని 150 కిలోమీటర్లు ఎక్స్టెండ్ చేసి దాన్ని రౌండ్ తీసుకొచ్చినారు. తర్వాత ఏమైంది సెకండ్ సర్వే అది. తర్వాత ఏం చేసినారు థర్డ్ సర్వేలా సెకండ్ సర్వేలా అట్లా ఎమ్మెల్యే గారు పొలాలన్నీ వాళ్ళ ఊర్లో ఎక్కువ మటుకు పొలాలు చాలా ఎక్కువ పొలాలు ఉన్నాయి. ఎక్కువ పొలాలు పోతున్నాయి వాళ్ళకి. 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక 7-8 ఎకరాలు 5-6 ఎకరాలు పోతున్న వాళ్ళకి దానికి ఏం చేసింది మా ఊర్లోనే ఎక్కువ పోతున్నది ఇట్లా అనేసి దాన్ని తీసుకొచ్చి మా ఊళ్ళకు ఉన్న 2 ఎకరాలు 1/2 ఎకరం ఉన్న వాళ్ళది దాన్ని తీసేసింది. దీనికి సెకండ్ దానికి ఎమ్మెల్యే గారు కారణం. దీనికి మొత్తం టోటల్ రెవెన్యూ ఎంత ఉందమ్మా ఇక్కడ? శివార్లు ఉన్నాయి అక్క. శివార్లు కలుస్తాయి కదా. ఏ అక్కలు మాట్లాడకండి వెనకాల. చెరువు కట్టని ఆ నుంచి ఇక్కడ మారింది. ఆ నుంచి స్ట్రేట్ ఉండే మళ్ళీ టోటల్ మళ్ళీ ఈ నుంచి ఇక్కడ మారి ఖానాపూర్ మీదకి వెళ్ళి కలిసింది మేము మళ్ళీ. అక్కడ మళ్ళీ ఇట్లా వంకడ తిరిగింది అన్నట్టు. వంకలు తిరిగింది అది.